హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పల్లీలతో ఒక మంచి టైంపాస్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం జర్నీ చేసే టైంలో సాల్టెడ్ పీనట్స్ని కొనుక్కొని తింటుంటాం. అదే టేస్ట్తో ఈ సాల్టెడ్ పీనట్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా అండి. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళని తీసుకొని నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. దీంట్లో నేను ఇక్కడ 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకున్నానండి. ఇవి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. పల్లీలని నీళ్ళలోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వీటిని అలాగే పక్కన పెట్టాలి. దీని వలన పల్లీలు మరీ ఎక్కువగా ఉడకకుండా ఉంటాయండి. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత పల్లీలు కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యి అలాగే కొంచెం ఉడికినట్టు కూడా అయ్యాయండి. ఇప్పుడు ఈ పల్లీలని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కింద గిన్నెలోకి అడిచిపోతాయండి. నీళ్ళు మొత్తం పోయాక వీటిని కొద్దిగా ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా పొడి క్లాత్ పైన వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పల్లీలని ఆరబెట్టుకోవాలి. మీరు క్లాత్తో తుడిచి అయినా కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు అండి. ఇలా కొంచెం తడి అనేది లేకుండా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. చూడండి, పల్లీలు ఇలా కాస్త ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి. వీటిని వేయించడం కోసం స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి పెట్టి దీంట్లోకి ఉప్పును వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు ఉప్పును వేసుకున్నాను. ఉప్పును ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా వేడయ్యే వరకు వేడి చేయాలి. ఇలా ఉప్పు వేడిన తర్వాత ఆరబెట్టుకున్న పల్లీలని 2 టైమ్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ సగం వరకు పల్లీలు వేసానండి, కానీ ఇక్కడ నాకు ఉప్పు కొంచెం ఎక్కువగా అనిపించి ఒకేసారి మళ్ళీ పల్లీలని మిగతా వాటిని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ముందుగా పల్లీలని హై ఫ్లేమ్లో పెట్టి డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఉప్పు పల్లీలకు పట్టుకోకుండా వదిలి కొద్దిగా పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేస్తే పల్లీలు పర్ఫెక్ట్గా లోపలి వరకు చక్కగా వేగిపోతాయండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరొక 10 నిమిషాల పాటు వేగిస్తే పల్లీలు బాగా లోపలి వరకు వేగిపోతాయండి. వేగాయో లేదో తెలుసుకోవడం కోసం చేతిలోకి తీసుకొని ఇలా నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలి. లోపల గింజ కూడా బాగా వేగిపోవాలి. ఇలా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా వేయించిన వీటిని జాలిగరిటతో తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, సాల్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ పల్లీలని ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.